హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నాగమణి గారు నమస్తే అండి. మరి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మన పెరటి రుచుల కార్యక్రమంలో మీకు తెలిసిందే మనం రెగ్యులర్ షో చేస్తూ ఉన్నాం మీ మిద్దె తోటలో. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మీరు? మొక్క, కాయ, పండ, పువ్వ ఏం చూపించి క్వశ్చన్ లాగా అడగబోతున్నారు? ఈరోజు అయితే ఈ పువ్వు చూపిస్తున్నారండి. దీన్ని బట్టి మీరు దీనికి ఏ కాయ అనేది గెస్ట్ చేయొచ్చు. ఓకే, సో హింట్ ఇస్తారా? ఫ్రూట్? ఇది ఫ్రూట్ అవుతుందండి. ఫ్రూట్. ఓకే, ఈ పువ్వు చూసి ఆన్సర్ గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. మీ అందరికీ తెలిసిందే, తెలియంది కాదు. ఓకేనా? ఓకే అండి, మరి తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో అలాగే ఇప్పుడు ఇంకో డౌట్ అండి నాగమణి గారు, అంటే ఇప్పుడు మిద్దె పైన పెట్టారు కదా, చాలా మంది మనకి మిద్దె పాడవుతుంది, మనకి ఫ్లోర్ పాడవుతుంది అంటారు. సో ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము వీటికి స్టాండ్స్ తీసుకొచ్చామండి. ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అయితే పాడవుతుంది. సో మనం ఇప్పుడు స్టాండ్ పెట్టాం కాబట్టి వాటర్ ఎప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ స్లాబ్ కొద్దిగా స్లాంటింగ్ గానే పెడతారు కదా వాటర్ పోవడానికి, అది రెయిన్ వాటర్ హార్వెస్ట్ లోకి పెట్టేసాము. సో వాటర్ ఎక్సెస్ రెయిన్ పడినా మొక్కల నుంచి అయినా మొత్తము వెళ్ళిపోతుంది దానిలోకి. స్టాగ్నేట్ అవ్వడానికి ఏం లేదు, స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి పడ్డ నీళ్ళు పడ్డట్టు ఆటోమేటిక్ గా డ్రై అయిపోతాయి. అది కొన్ని తార్నాక సైడ్ స్టాండ్స్ హోల్సేల్ కూడా అమ్ముతారండి. ఒకసారి వెళ్ళి 100 తెచ్చేసుకున్నాము. అవి పెట్టేసుకున్నాం పెద్ద కుండీల కింద, ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఇది చూడండి, ఇది దేవుడికి పెడతాము. ఈ పూలు కృష్ణుడికి చాలా ఇష్టం, పారిజాతం అంటారు. సో ఇది కూడా కింద ఉంటే పెద్ద వృక్షం లాగా అవుతుంది. సో కుండీలో ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. దీనికి కొంచెం నేను ఆవు పేడ అవన్నీ వేస్తాను. మామూలు కిచెన్ వేస్ట్ అవన్నీ వేయను, ఎందుకంటే ఇది దేవుడి చెట్టుగా ఫీల్ అవుతాం కదా, అందుకని దీనికి మాత్రం. చాలా మంది అదే దేవుడికి పెట్టే పూలకి ఇవన్నీ వేయకుండా, కిచెన్ వేస్ట్ చేయకుండా ఓన్లీ ఆవు పేడ కొద్దిగా ఇవి వేస్తుంటారు. ఇది బాగా పూసి ఆ పూలు కింద పడిన తర్వాత దేవుడికి పెడతారు పారిజాతం ఫ్లవర్స్. ఓకే, డైరెక్ట్ చెట్టు నుంచి కట్ చేయకూడదు ఫ్లవర్స్. ఓకే ఓకే, చెట్టు నుంచి కట్ చేయకుండా పారిజాతం కింద పడ్డాక తీయాలి. ఓకే ఫైన్, సూపర్. ఇది చామంతి అండి. ఓకే, ఇది ఎల్లో చామంతి. సో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకేమీ మొగ్గలు లేవు. నందివర్ధనం నాకు చాలా ఇష్టమైన చెట్టు, పువ్వు చాలా థిక్గా ఉండి బాగుంటది. ఇది కూడా ఒక చిన్న పిల్లక దొరికి తీసుకొచ్చి దీన్ని ఇంతవరకు చేశాను. అలా ఉన్నాయండి మొగ్గలు. దీనికి మొగ్గలు బాగా వస్తాయి, కాకపోతే దీనికి అదే బలం సరిపోవట్లేదు, కుండీ కదా. కింద అయితే చాలా బాగా వస్తుంది. మొగ్గలు మాత్రం చాలా ఉన్నాయి, మొగ్గలు బాగా వస్తున్నాయి. దీనికి కొంచెము అరటి తొక్కలు అవన్నీ బాగా వేస్తాను. దానివల్ల కొంచెం మొగ్గలు వస్తున్నాయి. పూలు కూడా విచ్చుకుంటున్నాయి. ముందు అయితే వచ్చేవి కానీ విచ్చుకునేవి కాదు. అరటి తొక్కలు మనం డైరెక్ట్ గా వేయచ్చండి, లేక ఎండబెట్టి వేస్తానండి. ఎండబెట్టి పౌడర్ చేయాలా? నేను డైరెక్ట్ గానే వేసేస్తాను. ఎండబెట్టి ముక్కలు కట్ చేస్తాను, అలా వేస్తాను. ఓకే, అరటి తొక్కలు ఏదైతే ఉంటాయో వాటిని ఇలా ఎండబెట్టేసి డైరెక్ట్ వేస్ట్ చేసిన పైన మట్టి కప్పేసుకోవాలి, కొద్దిగా తీసి మట్టి పొటాషియం. ఓకే ఫైన్. సన్నజాజి అండి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, దీనికి మొగ్గలు అవి వస్తున్నాయి. సో ఇది క్రీపర్ కదండి? క్రీపర్, అందుకే దీనికి ఇట్లా కిందకి వేసేస్తాము. కిందకి వచ్చేస్తూ ఉంటుంది, కిందకి వస్తుంది. సో ఇది సరిపోతుందండి టబ్బు? యాక్చువల్గా అయితే సరిపోదు,
ప్రస్తుతానికి పెట్టాము, పెట్టేసారు. తర్వాత రీప్లేస్ చేయాలి. యాక్చువల్లీ ఇది 10 లీటర్స్, దీనికి 20 అలా పైన పెట్టుకుంటే గానీ బాగా వస్తుంది. ఎంతకైనా మనం భూమిలో పెట్టిన దానికి తేడా ఉంటుంది, దీనికి స్ప్రెడ్ ఎక్కువగా అవుతుంది, ఈల్డ్ బాగా వస్తుంది పెద్ద వాటితో. సో ఇక్కడ తులసమ్మని పెట్టేస్తాం. ఇది ఎంట్రన్స్ కదా, బాగుంటుంది అని ఇక్కడ తులసి పెట్టామండి. ఓకే ఓకే, కృష్ణ తులసి. కృష్ణ తులసి ఎందుకంటే గ్రీన్ ఉంటే కొద్దిగా బ్లాక్ ఇట్లా ఉంటే కృష్ణ తులసి. ఓకే, సో ఇక్కడ దీనికి అడీనియం ప్లాంట్స్ ఇలా డెకరేషన్ లాగా పెట్టామండి. ఇవి ముద్దవి, ఈ కొంచెం రేర్ వే దొరికాయి మాకు లక్కీగా. బ్లాక్ ఇది, ఓకే ఓకే, అదేమో వైట్ కి పింక్ బార్డర్ వచ్చింది. ఇది ఫ్లవర్ బాగా వస్తుంది, ఇట్లా చెట్టు కింద ఫ్లవర్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఎంట్రన్స్ స్టెప్ ఎక్కగానే ఇలా ఫ్లవర్స్ తులసి కనపడుతుంది అన్నట్టు ఇలా పెట్టి. సూపర్ అండి. సో ఇక్కడ ఇవి రెండు, ఇది అన్ని డెజర్ట్ ప్లాంట్స్ అండి. మనం మామూలుగా అలా అటవీ ప్రదేశంలో అలా డ్రై ల్యాండ్స్ లో కనబడుతూ ఉంటాయి. అది అందంగా ఉందని పెట్టాము, అవే గ్రో అవుతూ ఉంటాయి. మోస్ట్లీ వీటికి వాటర్ అవన్నీ ఏమీ అవసరం లేదు, జస్ట్ అందంగా కనపడతాయి. రెండు అవే గ్రో అవుతూ ఉంటాయి. చిగుర్లు వచ్చినప్పుడు ఇలా పైన రెడ్ గా అవుతూ ఉంటది. ఇవి రెండు ఇక వీటికి వాటర్ ఎప్పుడు సమ్మర్ ఒక్కటే కొంచెం ఇవ్వాలి, మిగిలిన సీజన్ లో వీటికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ముళ్ళు అందంగా ఉంటాయని పెట్టాము. యాక్చువల్గా ముళ్ళు వాటికి పైన చిన్న చిన్న మొగ్గల్లాగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఒకప్పుడు డెజర్ట్ ప్లాంట్ అంటే బ్రహ్మజముడు, నాగజముడు, ఇప్పుడు డెజర్ట్ ప్లాంట్స్ ఉన్నాయనుకున్నాను. యాక్చువల్ మా ఇంట్లో నల్లేరు కూడా ఉండేది, అది పచ్చడి చేసుకోవడం అలా చేస్తే కాల్షియం అలా అంటారు. సో ఇప్పుడే పెట్టాను కొన్ని, నల్లేరు కూడా పెట్టాను. సో అవి మనం వాడుకోవచ్చు. ఇది ఖర్జూరాలు ఇంట్లో చెట్లు వచ్చేస్తే ఇలా పెట్టామండి. ఈ రెండు ఉన్నాయి అనుకోవడం, ఒకటి మేల్ ఒకటి ఫిమేల్ అనే కాన్సెప్ట్ లో పెట్టాను. ఇంకా వీటికి 6 years, దీనికి ఒక 2 years అన్నమాట. ఆల్రెడీ అది లిల్లీస్. ఓకే, సపా గుచ్చుకుంటున్నాయి, ఇంకా హార్డ్ ఉన్నాయి, గుచ్చుకుంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఖర్జూరా ఇది జస్ట్ ఫ్లవర్ వస్తుంది అప్పుడప్పుడు, చాలా బాగుంటది. దీని ఫ్లవర్ ములక చెట్టు లాగా అనిపిస్తుంది, ములక్కాయలానే అనుకుంటాము. చూడండి, ఇది అవసరం లేదు, దీని ఎంత స్ట్రాంగ్ గా మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఇట్లా అయిపోయింది చెట్టు మొత్తం, ఎక్కువ కాడలు అయిపోయి డబ్బాను కూడా పగలగొట్టేస్తుంది. ఏవి కూడా ఆపలేవు, గోడలు గీడలు కదా, ఏది ఆపలేదు, అలా బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ నుంచి ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి, అందంగా ఉందని పెట్టామన్నమాట. హాఫ్ లీఫ్ గ్రీన్ వచ్చి హాఫ్ ఇలా గోల్డ్ కలర్ వస్తుంది, బాగుంది. ఇది ఫ్లవరింగ్ ప్లాట్, ఇది కూడా ఫ్లవర్స్ బాగుంటాయి. ఇవన్నీ కొలియాస్, ఇది బ్రహ్మకమలం. సో దీనికి బాగానే 10 years పైన ఏజ్ ఉంది. సో ఫ్లవర్స్ బాగానే వస్తాయండి, 5-6 ఫ్లవర్స్. కింద అయితే ఇంకా 20-30 మా ఫ్రెండ్స్ దగ్గర అయితే ఇంకోటి వస్తుంది, అది కూడా ఉంది నా దగ్గర, కింద ఉంది. అది సన్నగా ఉంటుంది, ఆ కింద తిక్కు ఉండకుండా సన్నగా ఉంటుంది. ఇది చిలకడ దుంప అండి, స్వీట్ పొటాటో. సో ఇది పెరిగితే కిందంతా దుంపలు వస్తాయి. ఇది చామగడ్డ, ఇవి కూడా బాగానే వస్తూ ఉంటాయి. వాటర్ వేసి ఇలా ఆడుకున్నా చిన్నప్పుడు. ఇది మనం ఏంటంటే లీవ్స్ ఆకుకూరల్లో వేసేసుకుని వండుకోవచ్చు. ఇది డెకరేటివ్, బాగా నచ్చింది నాకు. సో దీన్ని ఒకటి పిలక తీసుకొచ్చి పెట్టేస్తాను. ఇవన్నీ లిల్లీస్ అండి, రెడ్ లిల్లీస్, ఇలా వైట్, ఎల్లో,
పింక్ వస్తూ ఉంటాయి. ఈ ఉయ్యాలు కూడా అసలు ఏంటండి, అదే నేను ఇదే ఉయ్యాల గురించి అడగపోయాను. ఏంటి ఈ ఉయ్యాల పైన పెట్టి ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి? దీని ఏంటండి? ఇది మా ఇంట్లో, ఇది మా అత్తగారి ఇంట్లో పిల్లలందరూ ఇదే ఉయ్యాల్లో ఊగారు అనమాట. సో ఇది మాకు ఓల్డ్ ఇది మెమరీ లాగా ఉంచేసుకున్నాము. మీ అత్తగారి ఇంట్లో అంటే పిల్లలందరూ అంటే ఇంక్లూడింగ్ మై హస్బెండ్ కూడా అందరూ ఇందులోనే ఊగారట చిన్నప్పుడు. ఇప్పుడు ఈ దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆల్మోస్ట్ 100 years ఉంటుందండి. అప్పట్లో ముందే అన్ని చేయించుకుని పెట్టుకుని, అంటే మనకే ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు, వేరే వాళ్ళు వాడింది ఆ కాన్సెప్ట్. పిల్లలు బాగున్నప్పుడు అదే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. సో మీ హస్బెండ్ కూడా ఇందులోనే ఊగారు. ఇప్పుడు పాతకాలం నాది కానీ 100 సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ని మొక్కలు పెట్టినా కానీ ఏం అవ్వలేదు. అదే ఇప్పుడు వచ్చే వుడ్లు అయితే ఇచ్చి వుడ్స్ అన్ని కూడా అసలు టీక్ తీసుకున్న ముదరకుండానే కట్ చేస్తే అలా అయిపోతుంది. అప్పుడు బాగా ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంది. 100 సంవత్సరాలు చెక్క చెదరలేదు. ఇప్పుడు తీసుకునే హార్డ్లీ ఒక 5 సంవత్సరాలు కాగానే ఇక్కడ ఒక పురుగు వస్తూనే ఉంటుంది. సూపర్. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందుకే బ్యాక్ టు రూట్స్ అన్నట్టుంది మన పరిస్థితి అందరు. సో అక్కడ ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి, లెమన్ది. ఇది ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, పైన ఉన్నాయి ఇక్కడ. సో ఇది పాకించడానికి మొత్తం ఇది పాకడానికని ఇలా థ్రెడ్ కట్టాము. వైర్ అది వాడకూడదు అనే దాంతో, మొత్తం దారాలే కట్టాలి అనే దాంతో కట్టాము. ఈ ఆకుకూరలు ఇలా వచ్చేస్తూ ఉంటాయండి, కిచెన్ వేస్ట్ లో వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అవే నేను తీసి కర్రీస్ చేస్తూ ఉంటాం మేము. సార్ ఏంటండి ఇప్పుడు ఆర్గానిక్ గా ఇంట్లో మన మిద్దె తోటలో పెంచుకున్న వీటికి అండ్ బజార్లో అంటే మనం బయట కొన్న వాటికి డిఫరెన్స్ ఏముంటుందండి? టేస్ట్ మనకు తెలిసిపోద్దండి. బయట కొన్న దానికి ఈ టేస్ట్ రాదు. ఇప్పుడు మనం ఇలా కోసి ఫ్రెష్ గా తీసుకెళ్లి వండేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా అనిపిస్తుంది. సో మగ్గడం త్వరగా మగ్గుతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. బయట అంత త్వరగా అవ్వదు, బట్ మనం బయట కొనే తొందరగా మగ్గవు. బట్ ఇక్కడ మాత్రం త్వరగా మగ్గిపోతే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ టైం. సో ఇక్కడంతా ఎడీనియమ్స్ పెట్టేస్తారు. ఈ ఎడీనియం ఇప్పుడు మేము పెట్టి 2 years అయిపోయిందండి. 2.5 years అయింది. సో మొన్ననే ఈ పైన అంతా కట్ చేసాం. ఇప్పుడు చిగురులు వచ్చి దీనికి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సో ఇది మనం ఏంటంటే విత్తనం నుంచి మందే, విత్తనం నుంచి ఈ చెట్టుకు విత్తనాలు వస్తాయి. అవి తీసి పెట్టి మేము పెట్టాము, ఒక కుండీలో వేసాము. తర్వాత మొక్కలు వచ్చాయి. ఇప్పుడు మనం గిఫ్ట్ అప్పుడు ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఇలా ఇది తీసుకెళ్ళి ఇచ్చేస్తాము, వాళ్ళు పెట్టుకోవడానికి ఉంటుంది. మంచి ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. ఇక్కడ వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ అంటే కూడా ఇది చాలా అదేంటంటే చిన్న చిన్న ఇలాంటి ఇవ్వడం, మొక్కలు వేయడం అనేది మంచి గెస్చర్ యాక్చువల్గా. ఇది బచ్చలండి, తీగది. సో ఈ లీవ్స్ కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. సో ఈ బచ్చలి ఆకుకూరలన్నీ కట్ చేసుకుని కలిపి వండేస్తాను. ఇది ఈ కూర అని చెప్పడానికి ఉండదు. పైన కనిపించిన ఆకులన్నీ వండేవి తీసుకుని వేసేసుకుంటాము. ఆల్ మిక్స్. ఇది దొండ అండి, ఇప్పుడే మొగ్గలు బాగా వస్తున్నాయి అన్ని. సో ఇది ఒక్కోసారి ఒక రోజుకి అయ్యాన్ని మొగ్గలు వచ్చేస్తుంటాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. 1-2 ఉంటే మాత్రం మన గ్రీన్ సలాడ్ లో వాడేస్తారు. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. చెట్టుకి అడ్డంగా నిలబడ్డాను. నాగమణి గారు కూడా ఉన్నారు. చెట్టుకి అడ్డంగా ఎందుకు నిలబడ్డానంటే ఆ చెట్టు కనిపిస్తే ఈజీగా గెస్ చేస్తారని. ఓకే, అడ్డం వచ్చేసింది. ఓకే, చెప్పండి ఆన్సర్. డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్. ఆన్సర్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇలా చూస్తే ఈజీగా మీరు చెప్పేస్తారని డ్రాగన్ ఫ్రూట్ అంటే ఈజీగా చెప్పొచ్చు, కానీ ఫ్లవర్ చూపించాము అందుకే. సో ఫస్ట్ ఫ్లవర్ వస్తుందండి. అది విచ్చుకున్న తర్వాత 45 days కి అది కంప్లీట్ రైప్ అయిపోతుంది. అప్పుడు ఫ్రూట్ కట్ చేసుకోవచ్చు. సో ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చిన 45 days కి ఆ ఫ్లవర్ రాలిపోతుందండి. ఫ్లవర్ ఒక 1-2 days లో రాలిపోతుంది. ఓకే.
తర్వాత అది ఫ్రూట్ అయ్యి రైప్ అవ్వడానికి చెట్టుకే రైప్ అయితే చాలా బాగుంటది టేస్ట్. చెట్టులోనే పండాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇది ఏదైతే ఉందో ఇది 2-3 days లో వెళ్ళిపోతుంది. ఇది వెనక పాగం ఉన్నది ఇది ఫ్రూట్ అవుతుంది. ఓకే, ముందు ఫ్రంట్ పార్ట్ ఏమో ఫ్లవర్ పాలినేషన్ కోసం, వెనకాలదేమో ఫ్రూట్ అవుతుంది. దానికి 45 days టైం పడుతుంది ఫ్రూట్ చెట్టుకే రైప్ అవ్వడానికి. ఓకే, సో అంటే ఫస్ట్ మనకి పువ్వు వచ్చిన 45 రోజులకి ఫ్రూట్ అయిపోతుంది. ఫ్రూట్ అవుతుంది. మదర్ నేచర్ ఎంత గొప్పది అంటే వచ్చి రాగానే ఆ ఫ్రూట్ ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ వచ్చాక ఒక 45 రోజులకి పంట మన చేతికి వస్తుందని తెలిసిపోతుంది అనమాట. అంటే చెట్టు మీదనే ఏదన్నా మన కాయ పండితే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇదేంటండి రెడ్డా పింకా? రెడ్ అండ్ లోపల పింక్ వస్తుంది. లోపల పింక్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు వైట్ కంటే కంపేర్ టు వైట్. యాక్చువల్గా ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను దీనికి అరటి తొక్కలు వేసేదాన్ని. సో దీని ఫ్రూట్ లో తీపి వచ్చేసిందండి అరటి తొక్కలతో. ఓకే, సో దానికి పొటాషియం ఎక్కువ వచ్చి అది మంచిగా స్వీట్నెస్ వచ్చింది. ఇది రోజు పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది 2 years అయింది. 2 years అయింది. అంటే ఇప్పటివరకు ఎన్ని ఇట్లా ఇయర్ కొంచెం ఎక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ మాకు తెలియలేదు వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇది డెజర్ట్ ప్లాంట్ చెట్టు. సో దీనికి ఎక్కువ వాటర్ వేయకూడదు. మాకు తెలియక మొగ్గలు వస్తున్నాయని కొంచెం వాటర్ ఇచ్చాము. సో పూలన్నీ కుళ్ళిపోయి పడిపోయాయి అనమాట. సో మన డ్రాగన్ ఫ్రూట్ కి అసలు వాటర్ మినిమం ఇస్తే సరిపోతుంది. ఇది డెజర్ట్ ప్లాంట్ కనుక కొద్దిగా వాటర్ తక్కువనే, చాలా తక్కువ. ఈ వర్షాకాలం వాటర్ అక్కర్లేదు, సమ్మర్ కొద్దిగా ఇస్తే సరిపోతుంది. సో దీనికి సపరేట్ గా మొక్కలన్నిటికంటే సపరేట్ గా ఇక్కడ వీటి మీద పెట్టేశారు. దీనికి కొంచెము పందిర్ లాగేసి ఇది పాకడానికి కంఫర్ట్ ఉంటుంది అనేసి. అన్నిట్లో ఉంటే కూడా గుచ్చుకుంటది, ప్లస్ దీనికి పాకాలి, ఇది ఇలా వేలాడలేదు. సో ఇవన్నీ కొంచెం దారాలు పెట్టి కట్టి వెయిట్ ఉంటుంది కాబట్టి పైకి సపోర్ట్ ఉండాలి అనేసి అలా రెండిట్లో పెట్టాము. ఎవరింటికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. మా వాళ్ళు కూడా బాగా మెది తోట ఇది పై పార్ట్ పైకి పెట్టాలి అంతేనండి. ఇలా కట్ చేసినప్పుడు ఈ పైకి ఉంది కదా, ఇది పైకే ఉండాలి, ఇది కిందకు ఉండాలి. అది చిన్న లాజిక్, అయితే పెరగదు. ఓకే, సో ఇలా పైకి ఏదైతే ఈ ముళ్ళు ఉన్నాయో పైకి ఉన్న ముళ్ళు పైకే ఉంచాలి. సో ఇది కింద పెట్టు, అంటే ఇలా ఉల్టా పెడితే రాదు. ఓకే, ఇది అలా 1 year అయితే రాదు. అది ఇనిషియల్ గా చాలా స్లో ఉంటది పెరగడం. వచ్చిందంటే ఇంకా బాగా పెరుగుతుంది. మేము 2 కుండీల్లో పెట్టాము. దీనికి అసలు డ్రాగన్ ఫ్రూట్ మనం ఇలా స్టెమ్ పెడితే కూడా వస్తుంది అని అంటూ ఉంటారు మధ్యలో కట్ చేసి. కాకపోతే ఈ ముళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఎట్టి దిక్కు పైకి ఉంటే పైకే పెట్టాలి. కింద పెట్టేసి రాలేదు అనుకుంటే సంవత్సరమైన వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో ఇలా పైకి పెట్టండి, తప్పకుండా డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ఇది డెజర్ట్ కాబట్టి ఈజీగా బతుకుతుంది. అసలు ఏం పెద్ద దీనికి ఏమి చేయక్కర్లేదు, కొంచెం పొటాషియం వేయచ్చు. అంటే బనానా పీల్ కానీ దూరంగా, అంటే మొక్కలన్నిటికీ దూరంగా, ఎందుకంటే ఇవి గుచ్చుకుంటాయి కనుక కొద్దిగా దూరంగా పెట్టి ఇలా పందిరి కానీ లేకుంటే టైర్ ఏదైనా పైన పెడితే పైన పాకేస్తాయి, ఇబ్బంది లేదు. చాలా చోట్ల టైరే చూసాను చాలా, ఎందుకంటే అవి పైకి పాకి ఇచ్చేస్తారు కాబట్టి అలా ఉంటాయి. సో ఇబ్బంది లేకుండా. ఎస్, సో మీ తోటలో పాలినేషన్ కి భలే వస్తున్నాయి బటర్ఫ్లైలు అయితే చక్కగా చాలా వస్తున్నాయి. ఓకే, వాటిని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో డ్రాగన్ ఫ్రూట్లో ఫస్ట్ టైం నేను ఈ ఫ్లవర్ చూశాను. అంటే చాలా చోట్ల షో చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్లవర్ మేము నిన్ననే కట్ చేసామండి, మొన్ననే 1 week క్రితమే కట్ చేసామన్నారు. బట్ ఫస్ట్ టైం నేను ఫ్లవర్ చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మీదతో మాకు పరిచయం చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.